అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సో మీరు పుట్టి పెరిగిందంతా చెన్నైయా సార్? కాదు, కర్ణాటక, ధార్వాడ్. బెంగళూరు, ధార్వాడ్, ధార్వాడ్. నార్త్ కర్ణాటక. బట్ ఇంకా తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా చెన్నైలోనే ఉండిపోయారు. అవును, ఇక్కడ ఆ? ఇక్కడ ఉండిపోయాను. సో చెన్నై అంత బాగా నచ్చింది అనమాట. అవును ఇప్పటికీ ఇండస్ట్రీ అంటే చెన్నై అనే చెప్తాం కదా. అవును. జయలలిత గారు ఉన్నప్పుడు 100 years ఫంక్షన్ కూడా చేశారు ఇంత గ్రాండ్ గా. ఇప్పుడు మన ఆల్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ ఉన్నారు కదా, అల్లు అర్జున్, జగపతి బాబు గారు, అందరికీ మేము మాట్లాడితే అందరికి సూపర్ ఫ్లూయెంట్ తమిళ్ వాళ్ళు మాట్లాడతారు. పుట్టి పెరిగిందంతా ఇక్కడే అదే కదా. చెప్తున్నా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంతా పుట్టిందే ఇక్కడ. నేను డాన్ బాస్కో స్కూలు. అదే లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ గారు స్వేరింగ్ ఇన్ టైప్స్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయింది నాకు. ఎందుకంటే నేను వీణాకి చెప్పాను, టీ నగర్లో చిరంజీవి గారు ఫస్ట్ గిరి రోడ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. పోరూరు సుందరం రోడ్డు. పూర్వ సుందరం రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ టైంలో నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే, నా ఇల్లు నీ లైబ్రరీ నువ్వు డిజైన్ చేయాలని. నాకు బుక్స్ చాలా రీడింగ్ హ్యాబిట్, చాలా స్ట్రాంగ్ హ్యాబిట్ నాది. ఓకే. చిరు గారు ఏం చెప్పారంటే, నా లైబ్రరీ నువ్వు డిజైన్ చేయాలా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ టైంలో. అప్పుడు పద్మశేషాద్రి నుంచి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు యూనిఫామ్లో, అప్పుడు చూసిన ఆ స్ట్రాంగ్ కనెక్షన్. అప్పటి నుంచి ఎవ్రీ డే మనకు అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్ ఆ ఇంటికి వెళ్తే టైం అయింది, 1 year టైం అయింది కన్స్ట్రక్షన్లో. అప్పుడు ఎవ్రీ డే పవన్ కళ్యాణ్ గారితో మధ్యాహ్నం స్కూల్ నుంచి రావటము, మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ టైము సేమ్ టైం. అదే నేను వీణకి చెప్పాను, నేను అలాంటి ఒక మంచి కుర్రోడు, మంచి బాయ్, మన కుర్రోడు వచ్చి బికమింగ్ డిప్యూటీ సీఎం. చాలా ఒక గర్వంగా ఉంది, వెరీ వెరీ ప్రౌడ్. ఓకే. ఎలా ఉండేవాళ్ళు అసలు చిన్నప్పుడు ఆయన? చాలా క్వైట్. Quiet? పవన్ ఎప్పుడు అంటే చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్, చాలా అభిమానం. అంటే అప్పుడు డెఫినెట్గా చిరంజీవి గారు స్టార్డమ్ లెవెల్ వచ్చేసారు, కానీ చాలా ఓ హంబుల్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆ వీడియో చూసారు కదా మీరు? చూసారా మీరు? అయ్యో, చాలా ఎమోషనల్ ఉంది. ఓకే. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను డెఫినెట్గా చాలా ఎమోషన్ అయిపోయాను. వాళ్ళ బ్రదర్ కి ఫుల్ సాష్టాంగ నమస్కారం చేశారు కదా, అమ్మకి, వాళ్ళ వదినకి, అమ్మకి, సురేఖ గారికి. అవును. చాలా చాలా మంది ఎమోషనల్ ఆ వీడియో చూసి. ఆ దాంట్లో ఒక స్టేజ్ చేసిన అట్మాస్ఫియర్ లేదు. అవును. ఓకే, మనం పబ్లిక్ సింపతి కాక పబ్లిక్ ఇమోషన్గా మనం ఇలా చేస్తున్నానని నా ఫీలింగ్ లేదు. ఇట్ ఈస్ వెరీ జెన్యున్ అండ్ వెరీ ఆర్గానిక్గా చేశారు. అవును. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కదా, ఇట్ ఈస్ ట్రూ ఐడెంటిటీ ఆఫ్ హిమ్. ఓకే. ఆ బ్రదర్లో ఏముంది కదా, నేను చూసే ఆ స్కూల్ టైం నుంచి సేమ్ బ్రదర్లో ఉంది. ఓకే. అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ సార్, బయట వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ, ఒక అంటే రెస్పెక్ట్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎథిక్స్, మోరల్స్ ఎలా ఉండాలి అంటే, బాండింగ్ ఎలా ఉండాలి అంటే అది చిరంజీవి గారి ఫ్యామిలీ అనే చెప్తారు. ట్రూ. ఇప్పటికీ True. అంటే అంత స్టార్డమ్ వచ్చి అంతమంది స్టార్ హీరోలు ఉన్నా కానీ ఆ ఫ్యామిలీలో ఎక్కడ కూడా జెలస్ అది ఉండదు, ఆ క్లాషెస్ రావటం కానీ ఏం ఉండదు. ఏదో చిన్న చిన్న గాసిప్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, కానీ దాంట్లో నిజం లేకపోయినా కానీ ఒక ఫ్యామిలీని ఒకే ప్లాట్ఫామ్ మీదకి అందరం తీసుకొచ్చి, ఈవెన్ ఒక ఫెస్టివల్ వచ్చిందంటే బెంగళూరులో ఆయన హౌస్లో ఒక పొంగల్ సంక్రాంతి వచ్చిందంటే ఒక 50-60 మెంబర్స్ని గ్యాదర్ చేయటం, అది కూడా అందరు బిజీ యాక్టర్స్. అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. దానికి నాగబాబు మెయిన్ రీజన్ గారు. ఏమో తెలుసా రోషన్? చిరంజీవి గారు కాదు, చిరంజీవి గారు మదర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అమ్మ అంజనమ్మ. అమ్మమ్మ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఫుల్ బాండ్ ఎలా ప్రొటెక్ట్ చేశారంటే రాస్తే ఒక బుక్ రావచ్చు. అమ్మ చాలా కన్విక్షన్, చాలా స్ట్రాంగ్. ఓకే, మాకు తెలియదు ఇది. అదే షీఈస్ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ పర్సన్. ఒక పిల్లర్ అని చెప్తారు కదా, షీఈస్ ది పిల్లర్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. మీరు చెప్పారు కదా, అన్ని ఫంక్షన్లు అందరూ వస్తారు, బట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. నెక్స్ట్ ఈజ్ చిరంజీవి గారి వైఫ్ సురేఖమ్మ. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. సురేఖ గారు వెరీ స్ట్రాంగ్. వాళ్ళ బాండ్ కంప్లీట్గా ఎక్కడూ మనం డిస్టర్బ్ అవ్వకూడదు, అందరూ మనం కలిసి ఉండాలి. ఒక న్యూక్లియస్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంది కదా, సురేఖ గారు దట్ థింగ్ షీ ఈజ్ ది రీజన్. అఫ్ కోర్స్ చిరంజీవి గారు రీజన్. గ్రేట్. అది అలా ఉంటే ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోవాలండి. మన ఇండస్ట్రీలో షో బిజ్లో ఉంటే కూడా ఇలాంటి వాల్యూస్ మనం కంటిన్యూ చేయవచ్చు అని. అవును, గ్రేట్. అది హ్యాట్స్ అప్ టు చిరు గారు. ఆఫ్ కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్. సుమన్
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.